మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో కూటమి పొత్తులు కొలుక్కొచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ జట్టుగా వెళ్లాలని నిర్ణయించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. జనసేన, బీజేపీకి కలిపి 8 పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు సమాచారం. మిగిలిన 17 లోక్సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపూర్, రాజంపేట లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నట్టు సమాచారం. అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం మూడింట్లో 2 చోట్ల జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. దాదాపు 50 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. త్వరలోనే పొత్తుతో పాటు సీట్లపై 3 పార్టీలు అధికారిక ప్రకటన చేయనున్నాయి. ఎట్టకేలకు చాలా రోజులుగా వేచి చూస్తున్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిలక్ అందిస్తారు. తిలక్, చెప్పండి. అంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ సీట్ల విషయంలోనే ఇక్కడ చర్చ అంతా కూడా నడుస్తోంది. ఇక్కడ చూసినట్లయితే 17 ఎంపీ సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. మిగిలిన వాటిలో జనసేన అండ్ బీజేపీ రెండు కలిసి, అంటే కలిసి ఇన్ ది సెన్స్ వాళ్ళకి ఆల్రెడీ 3 ఇచ్చారు కాబట్టి మిగిలిన వాటిలో వీళ్ళు పోటీ చేసే అవకాశం ఉంది. సో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి, ఇంకా అసెంబ్లీ సీట్స్ గురించి కూడా. యామిని, కొద్దిసేపటి క్రితమే ఈ రోజు దాదాపు ఒక కొలిక్కి వచ్చేసింది. పొత్తు దాదాపు ఖరారు అని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో అధికారిక ప్రకటన. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు దాదాపు సిద్ధమైపోయింది. పొత్తు ఖరారైపోయింది. అయితే ఇక అధికారికంగా ఈ ప్రకటన చేయవలసి ఉంది. అయితే ఈ రోజు అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి కొంత సమాచారం ఉన్నప్పటికీ కూడా రేపు విజయవాడలో ఈ ప్రకటన చేసే అవకాశం ఉంది అని కూడా మరొక సమాచారం వస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే ఎన్నికల్లో ఈ 3 పార్టీలు కలిసి జట్టుగా ఎన్నికల్లో పోటీ చేసి అధికార గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాయి. అయితే బీజేపీ దాదాపు 8 పార్లమెంటు స్థానాలను కావాలని కోరిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కొంత కసరత్తు చేసింది. 8 పార్లమెంట్ స్థానాలు కాకుండా 6 పార్లమెంటు స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ అంగీకరించింది. 6 అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను ఒక సీటును త్యాగం చేస్తాను అంటే గతంలో జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా 3 పార్లమెంటు స్థానాలు ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ అంగీకరించింది. అయితే కేవలం ఒక స్థానం కోసం పొత్తు విచ్ఛిన్నం కాకూడదు అనే ఉద్దేశంతోనే తాను ఒక స్థానాన్ని త్యాగం చేస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రకటించడం, అందులో భాగంగానే 6 స్థానాలను ఇప్పుడు బీజేపీ పార్లమెంట్ స్థానాలను 6 కేటాయించడం జరిగింది అని చెప్తున్నారు. అయితే ఈ లెక్కలన్నీ కూడా అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతనే మనం ఖరారైంది అని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం అయితే కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సూచించిన విధంగానే చంద్రబాబు ఇటు బీజేపీ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ కు సూచించారు. ఎటు పరిస్థితుల్లో కూడా పార్లమెంట్ నుంచి పోటీ చేయాలి అని చెప్పేసి బీజేపీ అధిష్టానం కూడా పవన్ కళ్యాణ్ ను ఒప్పించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి కాకుండా పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తే రాబోయే ఎన్నికల్లో విజయం ఖచ్చితంగా బీజేపీ సాధిస్తుంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి కొంత ఆయనకు కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ మీద కొంత పట్టు కావాలి అంటే పవన్ కళ్యాణ్ కొంత కేంద్ర మంత్రి స్థాయిలో ఒక పదవి ఉంటే తనకు, తన పార్టీకి, అదేవిధంగా ఇటు బీజేపీకి కూడా కొంత మెరుగైన ఫలితాలు వస్తాయి, మెరుగ్గా ఉంటుంది అనే ఆ ఉద్దేశంతోనే బీజేపీ పెద్దలు ఇటు తెలుగుదేశం కూడా చంద్రబాబుని
చంద్రబాబు కూడా కలిపి పవన్ కళ్యాణ్ ను పార్లమెంటుకు పోటీ చేసేలాగా ఒప్పించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కాకినాడ పార్లమెంట్ నుంచి ఆయన పోటీ చేస్తారు అని కూడా తెలుస్తోంది. అయితే దాదాపు ఇదంతా కూడా ఖరారు అయిపోయినప్పటికీ కూడా ఈ విషయాలన్నీ ఒక అధికారిక ప్రకటన రావాల్సినవే తరువాయిగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. గతంలో కాకినాడ పార్లమెంటు జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పటికీ కూడా అప్పట్లో 2 లక్షలకు పైగా అక్కడ ఓట్లు జనసేన సాధించిన పరిస్థితి ఉంది. కానీ జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిస్తే ఖచ్చితంగా అక్కడ దాదాపు కాకినాడ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి తీరతారు. ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకుని మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో, ఇటు వైసీపీ అధికారంలో వచ్చినప్పటికీ కూడా ఈయన కేంద్ర మంత్రిగా ఇక్కడ అధికారం చెలాయించవచ్చు. ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చినప్పటికీ కూడా ఆయన కేంద్ర మంత్రిగా అక్కడ పనిచేయచ్చు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ తగిన ప్రాధాన్యత కల్పిస్తుంది. ఈ ఉద్దేశంతోనే బీజేపీ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ కి సూచించినట్లు తెలుస్తోంది. కాకినాడ పార్లమెంట్ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. అనకాపల్లిని బీజేపీకి వదిలివేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ రోజు కానీ రేపు కానీ అధికారిక ప్రకటన వచ్చే వరకు, అంటే ప్రధానంగా ముందు పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. పొత్తు ఖరారైందనే విషయాన్ని ట్వీట్ ద్వారా చెప్తారా లేకపోతే ఉమ్మడి ప్రెస్ మీట్ ద్వారా చెప్తారా అనేది ఇంకా స్పష్టం రాలేదు. మరి కాసేపట్లో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది, అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. యామిని, తిలక్, అంటే ఇటు ఇంకా అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే 30 స్థానాలు బీజేపీకి, జనసేనకి కలిపి అంటున్నారు. మిగిలిన 145 కూడా టీడీపీకి అంటున్నారు. మరి 30 అంటే ఆల్రెడీ 24 జనసేనకు ఉన్నాయి. సో అంటే మిగిలిన 6 కూడా ఇప్పుడు బీజేపీకి కంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎంపీ సీట్స్ 3 అయితే 2 కుదించుకుని బీజేపీకి త్యాగం చేసినట్టు ఇందులో కూడా ఏమన్నా త్యాగం చేస్తారా? ఖచ్చితంగా అసెంబ్లీ స్థానాలను కూడా ఒక 2 స్థానాలను, అంటే బీజేపీ 10 స్థానాలను కోరుకుంది. దాన్ని 8కి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆ 2 సీట్లు కూడా ఇప్పుడు 24 సీట్లలో ఉన్న 24 సీట్లలో నేను 22 స్థానాలకే పోటీ చేస్తాను, 2 స్థానాలను అవసరమైతే బీజేపీకి ఇస్తాము అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా 30 స్థానాలు మాత్రమే బీజేపీ, జనసేన 2 పార్టీలకి కలిపి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నది ఇదే. 2 పార్టీలకి కూడా 30 స్థానాలను మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 30 స్థానాలకు మించి తాము ఇవ్వలేము. ఇచ్చే పరిస్థితుల్లో ఫలితాలు వేరే రకంగా ఉంటాయి. మన పార్టీని నమ్ముకున్న వాళ్ళని కూడా మేము అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము 30 స్థానాలకే పరిమితం అవుతాము అని చెప్పేసి పొత్తుకు వెళ్లే ముందే ఈ రకమైన ఒక ఒప్పందానికి వచ్చే వీళ్ళు పొత్తులు అనే అంశానికి దిగటం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పొత్తు విచ్ఛిన్నం కాకూడదు, పొత్తు సక్సెస్ఫుల్ గా ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే కొంత తాను తగ్గైనా సరే ఈ పొత్తుని ఫలప్రదం చేయాలి అనే దృఢ నిశ్చయంతో పవన్ కళ్యాణ్ వ్యవహరించడం వల్లే ఈ తాను కొంత తగ్గడానికి ఇటు అసెంబ్లీ నుంచి ఒక 2 స్థానాలు, పార్లమెంట్ నుంచి 1 స్థానం తగ్గించుకుని ఈ పొత్తుని ముందుకు తీసుకెళ్తున్నారు. యామిని, రైట్ తిలక్, థ్యాంక్ యూ.